మీకు కంటెంట్ ఎలా రాయాలి అనేది ఫోటోల రూపంలో చెప్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు చూస్తారు కదా! ఆడవాళ్ళ ఫోటోలుంటాయి. ఎన్నో భంగిమలతో ఉంటాయి కదా! రకరకాల భంగిమలు. అవి నార్మల్‌గా మీరు వేరే ఆడవాళ్ళతో తీస్తే అలా రావు. మీరనుకోవచ్చు ఆడవాళ్ళు ఉండుడే అలా ఉంటారు కాబట్టి అవి అలా వస్తున్నాయి అనుకుంటే పొరపాటే. అవి భంగిమలనమాట. భంగిమలతో తీస్తారు. ఇప్పుడు నార్మల్‌గా మనం ఆడవాళ్ళతో తీస్తే రావు. ఇప్పుడు ఒక మగోడు ఎట్లా ఏస్తాడో అట్లే వస్తాయి నార్మల్ ఆడవాళ్ళతో. మరి అవి ఎలా వస్తాయంటే అవి సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు రతి భంగిమలు అంటారు చూసినావా? కామసూత్రలో ఏవో భంగిమలు ఉంటాయి చూడు. ఆ టైప్‌లో ఇవి కూడా అలాంటివి అన్నమాట. కావాలని పెట్టేటివి అనమాట. అయితే వాటికో సిస్టమ్ ఉంటది. ఆ ప్రకారం పెడితే వస్తాయన్నమాట. ఇవి ఎలాంటియి అంటే, ఒక వ్యక్తిని మనం ఏం చేసినాం దారిలో ముల్లేసినాం. కావాలనే ఏసినాం. వాడొచ్చి తొక్కిండు. తెలవక తొక్కుతాడు కదా! తొక్కిన తర్వాత ఏం చేస్తా అరే! సారీ అని మొత్తం ఆ ముళ్ళుని గుంజి వానికి సెప్టిక్ చేసినట్లు చేసి అయ్యో! తాకిందని పైకి అంటాడు. కావాలని వీడేసిండు నాకు గుచ్చాలని తెలుసు. కానీ వాడు డైరెక్ట్‌గా వాడిని పగ తెచ్చుకోలేక ముల్లేసిండు. వానికి గుచ్చినాక అయ్యో! గట్లనా అరే! గట్ల గుచ్చిందని పైకి అంటాడనమాట. చూసినావా? ఇట్లాంటి టెక్నిక్ అన్నమాట ఇది కూడా. ఇప్పుడు ఒక పులిని బోన్‌లో ఎట్లేస్తారు? అందులో మేకని పెడతారు. పెడితే అది తెల్వక అందులో లోపల పోగానే పడతది. ఇప్పుడు ఎలక ఉన్నది ఎట్లా పడతది బోన్‌ల? అందులో ఒక మాంసం ముక్క పెడతారు. కావాలని మనం పెడతాం కదా! పెడితే తినడానికి వస్తది. తినంగానే టిక్‌మని ఆ బోన్ పడంగానే అందులో పడతది చూసినావా? ఇగో అలాంటిదనమాట. ఈ రతి భంగిమలు లాంటి ఈ స్టిల్స్ ఆడవాళ్ళతో పెడతారు. శరీరాకృతులు కనిపించేలాగా వంపులు, సొంపులు కనిపించేలాగా స్టిల్ పెడతారు. అవి కావాలని పెట్టేటియే. మామూలు ఆడవాళ్ళతో మనం తీస్తే రావన్నమాట. చూసారా? మరి అవి ఎలా పెడతారంటే అవి కావాలనే పెడతారు. కానీ ఎక్కడ కావాలని పెట్టినట్టు ఉండకుండా జెన్యూన్‌గా పెడితే ఎలా ఉంటుందో అలా పెడతారనమాట. అంటే కావాలని పెట్టింది కనబడకుండా ఏర్పాటు చేస్తారు. అంటే కావాలని ఫస్ట్ సెట్ చేస్తాడు వీడు. ఫోటోగ్రాఫర్ సెట్ చేస్తాడు. ఆడ మోడల్ పెట్టరు. ఫోటోగ్రాఫర్ ఆ విధంగా కూర్చోబెడతాడు. ఆ మోడల్‌కి ఏం తెలీదు. వాడు చెప్పినట్టు వాళ్ళకి కావాలంతే. అయిన తర్వాత పైన మొహం ఏం చేస్తారు పెయింట్ ఏసినట్టో, లేకుంటే అద్దంలో చూసుకున్నట్టో, ఫోటో తీసినట్టో ఇలా మనకు పెడతారంట. పెడితే ఆ అమ్మాయి ఇలా కూకొని ఫోటో తీసినట్టు ఉంటది. కాదు. అలా కూకుంటే ఆ శరీర భాగం అలా ఆకృతి వచ్చేలాగా పెడతారంట. పెట్టి పైన మళ్ళా పేరుకు ఫోటో తీసినట్టు ఇట్లా చూపెడతారు. ఆ అమ్మాయి ఫోటో తీసినట్టు, లేకుంటే బ్రష్‌తో బొమ్మ దించినట్టు, లేకుంటే కెమెరాతోటి చూసినట్టు ఇలా పెడతారనమాట. చిన్న పిల్లని ముద్దించుకున్నట్టు ఇట్లా వేరే పెడతారు. ఆ అమ్మాయి కూర్చొని ముద్దించుకున్నట్టుగానే ఉంటదాడ. మరి అందులో అందమైన ఆకృతులుంటాయి. శరీరాకృతులు. కళాఖండాలు కనిపిస్తా ఉంటాయి. అద్భుతమైన శైలి ఆమె శరీరంలో కనిపిస్తా ఉంటాయి. అంటే అవి సెట్టింగ్ అనమాట. జెన్యూన్‌గా ఏర్పడితే అలా పెట్టరు. అది రాదు. అది సెట్టింగ్ ప్రకారం చేస్తారనమాట. అది కావాలని పెట్టినట్టు ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ పెట్టిస్తాడు. పెట్టిచ్చి అది ఏర్పడకుండా ఆమె ఫేస్‌లో ఆమె పెట్టించినట్టు ఏర్పడకుండా ఆమె పెట్టినట్టు ఉండదు. వాడు పెట్టించినట్టు ఏర్పడకుండా ఆమె ఫోటో తీస్తున్నట్టు పెడతారంట. అట్లా పెట్టిత్తాడు. వ్యక్తి ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా పైన అట్లా పెడతారంట. పెయింట్ ఏసినట్టు ఇట్లా పెట్టేస్తారనమాట. మళ్ళా వేరే వాడు ఫోటోగ్రాఫరే. అది ఆమె చేయదు. ఫోటోగ్రాఫరే చేపిస్తాడు అట్లా. పెయింట్ ఏసినట్టు పైన పెడతారు. పెడితే ఒక ఆమె ఫోటో పెయింట్ ఏసినట్టు ఉంటది. అగో అలా కనపడుతది. ఇగో ఇట్లనే కంటెంట్ కూడా ఇలా చేస్తారన్నమాట. ఉదాహరణకి బయట ఆడోళ్ళు ఏం చేస్తారు? అక్రమ సంబంధాలు వాడిని ఉంచుకున్నట్టు, అది వీడిని ఉంచుకున్నట్ట, దీనికి అలవాటట, వాడిని అలవాటట, ఇవన్నీ మాట్లాడుకుంటారు. అది పోరని ఉంచుకున్నట్ట, ఆంటీని ఉంచుకున్నట్ట వీడు, షీ, తూ అని అనుకుంటారు. కానీ అవన్నీ ఇంట్రెస్ట్ కోసమే చెప్తారు. సెక్సువల్ ఇంట్రెస్ట్ అది ఆడవాళ్ళకి. అందుకోసమే చెప్తారు. కానీ పైకి మాత్రం షీ, తూ అది బుద్ధి లేదు, దానికి సిగ్గు లేదు, చెడిపోయిందట, గీడిపోయిందట అనుకుంటారనమాట. అది వాడిని ఉంచుకున్నదట అన్నీ చెప్పుకుంటారు. అవన్నీ ఇంట్రెస్ట్ కోసమే. చెప్పుకొని దానికి సిగ్గు లేదు, ఇది లేదు పైకి తిట్టుకుంటారు. అట్లా అనమాట. లేకుంటే మనకేంతి అనుకుంటారు. కానీ ఇంట్రెస్ట్ కోసమే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇది కథ కాదు, వ్యధ అని వస్తుంది. ఇది కథ కాదు జీవితం అని, అందమైన జీవితం అని యూట్యూబ్‌లో వస్తాయి కదా! అవన్నీ ఇల్లీగల్ ఎఫర్సే. మొత్తం ఇల్లీగల్ ఎఫర్స్. భార్యాభర్తల ఇల్లీగల్ ఎఫర్స్. భార్య పరాయిని ఉంచుకున్నది. ట్యూషన్‌కొచ్చిన కుర్రాడితో ఉంచుకున్నది. లేకుంటే ట్యూషన్‌కొచ్చిన 10వ తరగతి విద్యార్థితో 30 ఏళ్ల టీచరు గర్భవతి అయింది. ఇలాంటి వింత వింత విషయాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. కాపోతే అవన్నీ ఆ విధంగా చెప్పరు. అవన్నీ సెక్సువల్‌గా చెప్పకుండా వేరే విధంగా చెప్తారు. ఒక సమస్యగానే వాళ్ళు చెప్తారు. సమస్యగానే వీళ్ళు వింటారు. సమస్యలానే వాళ్ళకి బుద్ధి చెప్తారు. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే అలాంటి విషయాలు సెన్సేషనల్ గనుక అందరూ వింటారు. మెయిన్ అదే. కాకపోతే వీళ్ళు ఆ విధంగా ఆ సమస్యను చెప్పరు. అదొక బాధాకరంగా వాడు చెప్పుకుంటాడు. ఆ బాధితుడు అదొక బాధాకరమైన విషయంగా వీళ్ళు వింటారు. అదొక బాధాకరమైన విషయంగా వాళ్ళు దాన్ని ఆ జడ్జెస్ గాని, యాంకర్ గాని, డాక్టర్ గాని కోపగిస్తూ వాళ్ళు తప్పన్నట్టుగా మాట్లాడతారంట. కానీ అంతర్గతమైన విషయం ఏంది? ఇల్లీగల్ ఎఫైర్సే. అలాంటి అందరికీ ఇష్టమే, అందరికి ఆసక్తే. వాటిని తప్పని ఎవ్వరనరు. వాటిని ఎవరు నిషేధించరు. కేవలం అవి తప్పని పైకంటారు తప్ప అందరికి ఆసక్తే. అవి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరుండరు. అదనమాట. అప్పట్లో యూట్యూబ్‌లో కూడా కొందరు ఆడవాళ్ళు అడల్ట్ కంటెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు గానీ. అవెందుకు చేసేవాళ్ళు అంటే, మగవాళ్ళు మాత్రమే చెప్పుకునే విషయాలు, మగవాళ్ళ గురించిన విషయాలు, మగవాళ్ళు మాత్రమే చెప్పుకునే విషయాలవి. ఆడవాళ్ళు బయట వినరు. ఒకవేళ ఆడవాళ్ళకి చెప్పిలంటే వాళ్ళని వేధించడానికి మాత్రమే చెప్తారు మగవాళ్ళు. ఆహ్, కానీ ఇప్పుడు అవి ఆడవాళ్ళే నోటితో చెప్తున్నారు. మగవాళ్ళు కావాలని నెగెటివ్‌గా చెప్పే విషయాలు, ఆడవాళ్ళు వినకూడని విషయాలవి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే చెప్తున్నారు. మగవాళ్ళ గురించి మగవాళ్ళు చెప్తున్నారు. చూసారా? అగో ఆడవాళ్ళు మాట్లాడకూడనివి, ఆడవాళ్ళు వినకూడనివి.
మగవాళ్ళు వాళ్ళను వేధించడానికి నెగెటివ్‌గా మాత్రమే వాళ్ళు జెప్తారు. ఆడవాళ్ళు చూడరు వాటిని. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే వాటిని మగవాళ్ళకి జెప్తున్నారు. మగవాళ్ళ సెక్సువల్ హెల్త్ టిప్స్ అనేవి చెప్తున్నారు. ఆడవాళ్ళకి సెక్స్ గురించి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు చూసారా? ఇట్లాంటిది ఎట్లాంటిదంటే కంచె చేను వేసినట్టుగా ఉంటదనమాట. ఓకే. అలాంటిదనమాట. సో, ఇలాంటివి చెప్పడం వల్లనే మగవాళ్ళు వింటున్నారు. కానీ వాళ్ళేమంటున్నారు, వీటి గురించి డాక్టర్సే చెప్తున్నారు. మేము చెప్తే తప్పేంటి అంటున్నారు. కానీ ఇది తప్పు. డాక్టర్స్ చెప్పేది వేరు. వీళ్ళు చెప్పేది వేరనమాట. ఓహ్! ఇట్లనమాట. ఇప్పుడు టీవీలలో ఆదివాసులను, ఆఫ్రికన్ గిరిజనులని చూపెడతారు. వాళ్ళకి బట్టలుండవు ఆడవాళ్ళకి పూర్తిగా. అంత మాత్రాన వాటిని అలాగే చూపెడతారా? బ్లర్ చేస్తారక్కడ. ఆ! మగవాళ్ళు, పిచ్చివాళ్ళు కూడా బట్టలు లేకుండా తిరుగుతారు. దాన్ని మన టీవీలలో చూపెడతారు. పిచ్చోడే కదా! అని చూపెడితే అందరూ చూస్తారు కాబట్టి బ్లర్ చేస్తారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా పిచ్చోళ్ళు బట్టలు లేకుండా తిరిగితే ఏం చేస్తారు? వాటిని టీవీలో చూపెట్టి బ్లర్ చేస్తారు. ఆ! పిచ్చోళ్ళు బట్టలు లేకుండా తిరిగినా కూడా అందరూ ఆ ఉద్దేశంతో చూస్తారు. ఆడవాళ్ళైతే మగవాళ్ళు చూస్తారు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు చూస్తారు. అంతేగాని వాటిని ఏ పిచ్చోడు కదా అని పట్టించుకోకుండా ఊరుకోరు. కాదు సమాజం వాళ్ళ మీద ఆంక్షలు పెట్టేది. ఇంకా పిచ్చోళ్ళు కాబట్టి. కానీ చూసేవాడు తెలివున్నది కాబట్టి వాడు ఆ ఉద్దేశంతో చూస్తాడు. పిచ్చోడు కదా పోనీ అని ఊరుకుంటారేమో. అది వేధింపు కాదు. కానీ వీళ్ళైతే ఖచ్చితంగా శృంగార భావంతో చూస్తారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. మగవాళ్ళైతే ఆడవాళ్ళని చూస్తారు. పిచ్చోళ్ళైనా వాళ్ళని సెక్సువల్ దృష్టితో చూస్తారు. ఆడవాళ్ళైతే మగోళ్ళని చూస్తారు సెక్సువల్ దృష్టితోటి. కానీ కళ్ళు మూసుకోరు కదా! ఎవరిని చూసి ఆస్వాదిస్తారు. కాబట్టి దీన్ని తప్పైతుంది. కాబట్టి మీరు ఏంటి అడల్ట్ కంటెంట్ అనేది మీరు ఏ ఉద్దేశ్యంతో చూసినా, చూసేవాడు మాత్రం ఆ ఉద్దేశ్యంతో చూస్తాడు. వీళ్ళు చెప్పడం ఏ ఉద్దేశంతో చెప్పినా, వినేవాడు, చూసేవాడు ఆ ఉద్దేశంతో చూస్తాడు. ఓహ్! అయితే పైకి వీళ్ళు అట్లా మేకప్ జేసి దాన్ని నిషేధించినట్టు, తప్పన్నట్టుగా, ఒప్పన్నట్టుగా, ఏదో ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఎలా మాట్లాడినా వినేవాడు ఆ దృష్టితోటే తీసుకుంటాడు. కానీ నలుగురు చూడ వీడు ఎడ్యుకేషన్ తోటి చెప్పినట్టుంటది. చదివేవాడు కూడా ఎడ్యుకేషన్ తోటే చదువుతారు అన్నట్టుగా ఉంటది అంతే. కానీ జరిగే తతంగం అదే అనమాట. అందుకోసమే కంటెంట్ అలా జేయండి. అంటే అందరూ బాపనోళ్ళే. కోడెట్లా మాయమైంది? అంటే ఈ బాపనోళ్ళు బాపనోళ్ళు గాదు. కోడిని మాయం జేయడానికే బాపనేషం యేసుకున్నారనమాట. కోడిని మాయం జేయడానికి ఇదో బాపనేషం యేసుకున్నారు. యేసుకొని కోడిని మాయం జేస్తే ఎవడు తప్పట్టరు గదా! బాపనోళ్ళే కాబట్టి వీళ్ళు తిన్నారు అనే అన్నారు. బాపనోళ్ళు తినరు కాబట్టి వీళ్ళని అనుమానించారు. కానీ కోడి మాయమైంది. కోడెట్లా మాయమైంది? అంటే ఎవడో తిన్నాడు. వీళ్ళని అనుమానించారు. ఇక బాపనోళ్ళైతే తినలే. ఎటో పోయింది, ఎళ్ళిపోయింది అంటారు. ఎందుకంటే బాపనోళ్ళు ఎలాగూ తినరు. కాబట్టి కోడి ఎళ్ళిపోయింది అంటారు. కానీ వీడు బాపనోళ్ళే తిన్నారు. బాపనోడు నిజంగా బాపనోడు కాదు. దొంగ బాపనోడు. కోడిని తినగానే వాడు బాపనేషం యేసుకున్నాడు. కానీ నిజంగా బాపనోడు కాదు. అట్లా అంటారు. కోడి పోయింది. కోడి కనబడుతుందంటే బాపనోళ్ళని తప్పబడతలేరు. ఎందుకంటే ఎటో పోయిందంటారు. ఎందుకంటే ఈ బాపనోళ్ళు తినరు. ఎవడో తిన్నాడంటారు. కానీ వీళ్ళే తిన్నారు. ఇగో ఇదన్నమాట ఇక్కడ కేసు. అంటే ముక్కు చూపెట్టాలంటే ముక్కు డైరెక్ట్ చూపెట్టకుండా చుట్టూ తిప్పి చూపెట్టినట్టుగా ఉంటది. ఆ! అలాగే ముక్కు ఆ ముక్కు కూడా ముక్కు దగ్గర ఉండదు. వెనక. వెనక ఇక్కడ తల వెనక ఉంటది. ఉంటే ఏంటి 2 తప్పే కదా! ముక్కు నేరుగా చెప్పలేదు. ముక్కు చుట్టూ తిప్పి చూపెడతాడంట ముక్కును. అలాగే ఆ ముక్కు కూడా ముక్కు దగ్గర లేదు. వెనక ఉన్నది. ఎట్లుంటది? అగో అట్లా శృంగారం గురించే చెప్తారు. అంతా శృంగారమే. అడల్ట్ కంటెంటే బోతే సెక్సే. కానీ సెక్స్‌గా చెప్పరు. వేరేలాగా అది చూపిస్తారు. వేరేలాగా చెప్తారు. వేరేలాగా వింటారు. కానీ విషయం అదే. మెయిన్ రీజన్ అదే. శృంగారమే. అడల్ట్ కంటెంటే బూతు, సెక్స్ అంతే. కానీ చెప్పడం వేరేలాగా చెప్తారు. వినడం వేరేలాగా చెప్తారు. క్రియేట్ చేయడం వేరేలాగా చెప్తారు. వేరేలాగా క్రియేట్ చేస్తారు. ఇంగంతే అనమాట. ఇది టెక్నిక్ ఇలా. ఇలా చేయండి కంటెంట్. అంటే ఒక సెక్సువల్ కంటెంటే కాకుండా మీరు ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి. ఇలాగే క్రియేట్ చేయాలి. ఆ! ఉద్దేశ్యం కూడా ఇది. ఇట్లా క్రియేట్ చేయాలనమాట. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ట్రెడిషనల్‌గా చెప్పడం కూడా ఇదే టెక్నిక్‌తో చేస్తారనమాట. డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్తారనమాట. ఆ! ఇండైరెక్ట్‌గా ఉంటది. ఇండైరెక్ట్‌గా చెప్తారు. అట్లా అనమాట. అయితే ఇప్పుడు మనం సినిమాకెళ్తే ఎట్లుంటది సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. లేకుంటే క్లబ్ డాన్స్ ఉంటది అప్పట్లో. అదెందుకుంటది? సినిమాలో భాగంగా ఉంటది. ప్రేక్షకులు చూస్తారనే పెడతారు. కావాలనే పెడతారు. అది లేకుంటే ప్రేక్షకులు చూడరు. ఆ ఉద్దేశంతో 'సిల్క్ స్మిత', 'జయమాలిని' ఇలాంటి వాళ్ళతో పెడతారనమాట. కానీ అది సినిమాలో భాగంగా పెడతారు. కావాలని పెట్టరు. చూసారా? అలా విలన్లు దుర్మార్గం, దొంగతనం చేసి ఇగ అందరూ కూడా ఎగురుతా ఉంటారు. అది సినిమాలో భాగంగానే పెడతారు. అలాగే హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడమో, చీరలు మార్చుకోవడమో, స్నానం చేయడమో, లేకుంటే 'సౌందర్య వెంకటేష్' అయినా బెడ్‌రూమ్ సన్నివేశాలు పెడతారు. ఇవన్నీ గూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చూడాలి. అవి లేకుండా చూడరు. సినిమాకి రారు. పైసలు పెట్టి రారు. అవి పెడితేనే వాళ్ళకి కోట్ల వర్షం కురుస్తది. కానీ మనకెట్లా పెడతారు? సినిమాలో రీజనబుల్‌గా పెడతారు. ట్రెడిషనల్‌గా పెడతారు. ఎక్కడ మహిళా ప్రేక్షకులు తప్పట్టకుండా పెడతారు. పురుష ప్రేక్షకులు చూసేలా పెడతారు. మహిళా ప్రేక్షకులు తప్పట్టకుండా ట్రెడిషనల్‌గా పెడతారు. ఆ! అలా ఉంటది. అలాగే స్విమ్ సూట్ డ్రెస్సు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఉంటది. మగ ప్రేక్షకులను అలరించడానికే కావాలని పెడతారు. అది లేకుంటే కోట్లు, లక్షలు తిరిగి రావు. పెట్టుబడులు తిరిగి రావు. కాబట్టి పెడతారు. కానీ ఎక్కడ గూడా మహిళా ప్రేక్షకులు వ్యతిరేకించకుండా, తప్పబట్టకుండా, మనోభావాలు తప్పబట్టకుండా అలరించేలాగా పెడతారు. రీజనబుల్‌గా పెడతారు. ఎక్కడ వాడు కావాలని పెట్టినట్టుగా ఉండదు. కానీ ఇవన్నీ ఐటెమ్స్
స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇన్ని మసాలాలు పెడతారు. ఎందుకంటే ప్రేక్షకులను డబ్బులు గుంజడానికి, కలెక్షన్స్ రావడానికి అని గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడ గూడా కావాలని పెట్టినట్టు కలెక్షన్ కోసం కృత్రిమంగా పెట్టినట్టు ఉండదు. కథలో భాగంగానే ఉంటాయన్నమాట. ఇలా పెట్టాలి మీరు కంటెంట్.